అధ్యక్షులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి, పురంధేశ్వర గారు బీజేపీ పార్టీకి. నేను నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరకు 3 పార్టీల కార్యకర్తలు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన దేవుళ్ళు, సైనికులు. ఈ 3 పార్టీ కార్యకర్తలు ఎవరితో పోరాడారండి? వైఎస్ఆర్సీపీతో పోరాడారు. వైఎస్ఆర్సీపీతో పోరాడారు. వైఎస్ఆర్సీపీ ఏం ఆలోచించిందండి? తెలుగుదేశం పార్టీని ఓడించాలి, జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించాలి, బీజేపీ అభ్యర్థులను. అవును, ఎవరండి మనకి శత్రు? శత్రు అంటే పర్సనల్ శత్రు కాదు, రాజకీయ శత్రు. మరి అటువంటి వ్యక్తి అంటే ఇక్కడ 3 పార్టీల్లోనే అంటే పరిపాలించడానికి సమర్థులు ఉన్నారు కదా. అవును, ప్రజల సంక్షేమం చేయడానికి సమర్థులు ఉన్నారు కదా. ఆ దొంగల అవసరం 3 పార్టీలకి లేదు, నా పర్సనల్ అభిప్రాయం. ఓకే, మనం ఏదో వచ్చేస్తున్నారు కదా అని జాయిన్ చేసుకుంటే ఏమవుద్దంటే, కొడుకులు ఈవేళ పనిచేసిన వాళ్ళు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి కొడుకులు. అవును, మనకు దత్తుళ్ళ అవసరం లేదు. అవును, 5 కోట్ల మంది మన కుటుంబం ఉండగా ఇటువంటి చీడ పురుగులు దత్తుళ్ళ అవసరం ఏంటి మనకి? ఈవేళ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి టార్గెట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి బీజేపీలోకి వెళ్తారు, లేకపోతే జనసేనలోకి వెళ్తారు. అలాగే జనసేన పార్టీ టార్గెట్ లో ఉన్నవాడు ఇటు తెలుగుదేశం కానీ అటు బీజేపీలోకి కానీ వెళ్తాడు. ఇదొక వినూత్నమైన రాజకీయం ఇప్పుడు జరిగే పరిస్థితిలో ఉంది. దీన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉంది. ఎందువల్లంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఎవరైతే కష్టపడి పనిచేసి వాళ్ళతో పోరాడారో వాళ్ళ మీద పెత్తనం చేసి ఇంటర్నల్ గానే మళ్ళీ వీళ్ళని టార్గెట్ చేసి మన కార్యకర్తల్ని ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అంచేత నాయకులు అందరూ కూడా తెలివైన వాళ్లే, అధ్యక్షులు అందరూ అంత సులభంగా కానీ ఈ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితిలోనే వాళ్ళకి తలుపులు తీసి పరిస్థితి కూడా, తలుపులు బాతున్నారు వాళ్ళు, వెనకాల ఎదర అన్ని తలుపులు బాతున్నారు. తలుపులు బాతడం. అవును, రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో కిరణ్ రాయల్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. కిరణ్ రాయల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో పెద్దలకి, ప్రత్యేకంగా మా పిఠాపురం తాలూకా మా అన్న వర్మన్నకి కలుద్దామని కుదరలేదన్నా, లైవ్ లో కలిసాం. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు. చంద్రశేఖర్ గారికి చెప్పరా, చంద్రశేఖర్ గారికి 11 మందిలో తాను ఒకరు ఎమ్మెల్యేగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలో 11 మందిలో తాను ఒకరు. మరి చంద్రశేఖర్ గారికి కూడా మీరు విషయాల్సిన అవసరం. మిత్రుడు చంద్రశేఖర్ బాబు ఎమ్మెల్యే కంగ్రెస్ చెప్పాలి. పాపం 11 ఉంటారో లేకపోతే చూడాలి.